ఓకే అండి, ఏదైతే మనం అకౌంట్స్ క్రియేట్ చేసామో ముందుగా డిపార్ట్మెంట్స్, యూజర్స్, తర్వాత రూమ్స్ ఏదో క్రియేట్ చేసామో, సో అవి క్రియేట్ చేసిన తర్వాత అన్నీ లాగిన్ అయ్యాము. నేనైతే 6 లాగిన్స్ 6 బ్రౌజర్లో పెట్టాను. ఎలా అంటే కామెంట్ ఒకటి ఉంది, తర్వాత క్రోమ్లో 4 మెయిల్ ఐడీలతో క్రోమ్లో 4 పెట్టాను. ఓకే, చూడండి ఇక్కడ ఏదైతేనేమి 6 లాగిన్ అయ్యాను. ఓకే, సో మనం ఏంటంటే ముందుగా రిజిస్ట్రేషన్ ఉంటుంది కదా, టోకెన్ రిజిస్ట్రేషన్ చేయాలి కదా. మనం అనుకున్నాం కదా కియాస్కో రిజిస్ట్రేషన్ అని. ఇది కియాస్కో రిజిస్ట్రేషన్ అండి. ఈ రిజిస్ట్రేషన్ ఏంటంటే ఎవరైతే పేషెంట్ ఉన్నారో ఆ పేషెంట్ హాస్పిటల్లోకి ఎంట్రీ అవ్వగానే అక్కడ కియాస్కో మిషన్ ఉంటుంది. కియాస్కో మిషన్ అంటే నథింగ్ బట్ ఏటీఎం మిషన్ లాంటిది అనమాట. సో ఇక్కడ ఏంటంటే మనకు కావాల్సిన డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో, డెంటల్, ఆర్థో, లేకపోతే పెథాలజీ ల్యాబ్, లేకపోతే ఫార్మా అంటే మెడికల్ స్టాఫ్, సో ఈ టైపు మనకి కావాల్సిన డిపార్ట్మెంట్ని మనం ముందుగా సెలెక్ట్ చేసుకోవాలి. మిషన్ దగ్గర రాగానే ఫర్ ఎగ్జాంపుల్ డెంటల్ దగ్గర అనుకోండి, డెంటల్ దగ్గరికి వద్దాము. వచ్చిన తర్వాత మన పేరు ఏదో రాద్దాము, సుబ్బారావు అనుకుందాం. సుబ్బారావు రాశాను. సో ఏదైనా నెంబర్ ఇద్దాము, ఇచ్చాను. ఓకే, పెట్టాను. ఇక్కడ తర్వాత నెక్స్ట్ అని క్లిక్ చేస్తాము. చేసిన తర్వాత ఏంటంటే ఇక్కడ కన్ఫర్మ్ డీటెయిల్స్ చూపిస్తుంది. ఒకసారి మనకి కన్ఫర్మ్ అందుకని కన్ఫర్మ్ చేసుకోమన్నప్పుడు కన్ఫర్మ్ డీటెయిల్స్ చూపిస్తుంది. సో ఇక్కడ ఏంటంటే సమరీ చూడండి, డెంటల్ డిపార్ట్మెంట్ అనమాట. డెంటల్ డిపార్ట్మెంట్కి వచ్చి 300 రూపాయలు. తర్వాత కింద పేషెంట్ నేమ్ వచ్చి సుబ్బారావు అనమాట. తర్వాత టోటల్ 2 మనం ఏదైతే పేమెంట్ చేయాలో అంటే డాక్టర్కి సంబంధించిన కన్సల్టింగ్ ఫీజు ఉంటుంది కదా, సో ఆ కన్సల్టింగ్ ఫీజు ఏదైతే ఉందో ఆ కన్సల్టింగ్ ఫీజు 300 రూపాయలు చెల్లించాలన్నమాట. సో ప్లీజ్ ప్లే ఎట్ ద అకౌంట్ అని చెప్పి రాస్తుంది. సో మన అకౌంట్లోకి వెళ్ళి ఆ అమౌంట్ ఏదైతే ఉందో 300 రూపాయలు కన్సల్టింగ్ ఫీజు చేయాలి. ఈ టోకెన్ తీసుకుని సుబ్బారావు గారి కోసం. ఓకేనా, ఒకసారి కన్ఫర్మ్ చేసి వద్దాము. సో వీళ్ళ సంబంధించిన టోకెన్ ఈ విధంగా వస్తుంది. నేను ఏంటంటే ప్రింట్ ప్రివ్యూ పెట్టాను. ప్రింట్ తీస్తే కనుక మనకి కంప్యూటర్లో చూపెట్టడం, రికార్డింగ్లో చూపెట్టడం కుదరదు కాబట్టి ప్రింట్ ప్రివ్యూ పెట్టాను అనమాట. ఈ విధంగా ఉంటుంది ప్రింట్. టోకెన్ సంబంధించింది 1 టోకెన్ నెంబరు. ఓకే, సుబ్బారావు గారు. తర్వాత ఇంకొక టోకెన్ కూడా క్రియేట్ చేద్దాము. నర్సీరావు అందరికి తీసాను. ఇక్కడ కన్ఫర్మేషన్ చేసాము. సుబ్బారావు తీసుకున్నాం. ఇప్పుడు 104 వచ్చింది కదా. 104 వస్తూ ఇక్కడ ముందుగా మనకంటే ముందు ఒకరు ఉన్నారని చెప్పేసి ఇక్కడ 100. ఓకే, ఎంతమంది ఉన్నారని కూడా చూపిస్తుంది మనకంటే ముందు. ఓకేనా, ఇట్లా టోకెన్స్ ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. ఇది కియాస్కోలో ఫ్రంట్ డెస్క్లో. ఓకేనా, తర్వాత ఇంకా ఫ్రంట్ డెస్క్ వెళ్తాం. ఫ్రంట్ డెస్క్ వెళ్తే ఆడే ఉంటుంది. ఈ టోకెన్స్ మనకి క్రియేట్ చేస్తాం కదా, మన డబ్బులు కట్టాం కదా, వెళ్ళాలి కదా. సో అది ఫ్రంట్ డెస్క్ వెళ్తాం. ఈ ఫ్రంట్ డెస్క్. సో ఈ ఫ్రంట్ డెస్క్ ఎవరి అంటే వర్కింగ్ ఆన్ పెథాలజీ అండ్ ఫార్మా వాళ్ళకి సంబంధించిన ఫ్రంట్ డెస్క్ అన్నమాట. ఇది దీంట్లో లాగిన్ అన్ని ఎక్కడ క్రియేట్ చేస్తాం కదా, సో అవి లాగిన్ అయ్యాయి. తర్వాత మనం అకౌంట్ క్రియేట్ చేసింది దీనికి డెంటల్కి. సో ఇక్కడ డెంటల్ డిపార్ట్మెంట్ లేదు, ఓన్లీ పెథాలజీ ల్యాబ్ అండ్ ఫార్మా ఒకటే ఉంది. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఇప్పుడు ఇది ఇక్కడ డెంటల్ అండ్ ఆర్థో. ఓకేనా, డెంటల్ అండ్ ఆర్థో డిపార్ట్మెంట్ అన్నమాట. సో మనం ఇందాక 2 క్రియేట్ చేస్తాం కదా, 2 టోకెన్లు ఎక్కడికి వచ్చినాయి, ఇక్కడికి వచ్చినాయి. లెఫ్ట్ సైడ్లో పెండింగ్ యాక్సెస్ ఉంది. ఈ పెండింగ్ యాక్సెస్లో 2 ఉన్నాయన్నమాట, 2 టోకెన్స్ ఉన్నాయి. ఇక్కడికి ఎందుకు వచ్చాయి, డైరెక్ట్గా డాక్టర్ దాంట్లోకి వెళ్ళొచ్చు. రిజిస్టర్లో కంటే దాంట్లోకి వెళ్ళాలన్నమాట. ఎందుకంటే ఏదైతే మనం అమౌంట్ కన్సల్టింగ్ ఫీజు పే చేయాలో దానికోసం వచ్చి వెయిట్ చేస్తున్నాం టోకెన్స్. ఇక్కడ చూడండి, ఫస్ట్ మనం 1 చేసాము సుబ్బారావు అని చెప్పేసి. తర్వాత టైం 12 PM అయింది. తర్వాత అన్పేడ్ అమౌంట్ ఇవ్వలేదు అన్న డాక్టర్ కూడా సెండ్ చేయలేదు అనమాట. సో ఇప్పుడు ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఫ్రంట్ డెస్క్ ఏం చేస్తారు, డాక్టర్గా సెండ్ చేస్తారు అనమాట. సో ఇక్కడ చూసారు కదా 300 రూపీస్ అని చెప్పేసి ఉంది. ఇక్కడ డాక్టర్కి అసైన్ చేస్తారనమాట. అక్కడ డాక్టర్ అక్కడ ఆన్లైన్లో లాగిన్ ఉంటేనే గ్రీన్ లైట్ వస్తుంది, లేదంటే రెడ్ లైట్ వస్తుంది. రెడ్ లైట్ వస్తే వీళ్ళు అసైన్ చేయరు. ఎవరు గ్రీన్ లైట్ ఉంటే వాళ్ళకి అసైన్ చేస్తారనమాట. ఓకేనా,
ఇక్కడ కూడా టోకెన్ తీసుకోవచ్చు. ఓకేనా, ఆల్రెడీ మనం టోకెన్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ టోకెన్ తప్పకుండా ఉండదు. ఓకే, చూడండి రైట్ సైడ్లో టోకెన్ నెంబరు అనంత సుబ్బారావు గారిది, ఇక్కడ రాజేష్ రెడ్డి అనే డాక్టర్కి అసైన్ చేశారు. ఇది టోకెన్ వెయిటింగ్లో ఉంది. ఇది ఎక్కడ వెయిటింగ్లో ఉంది? రాజేష్ రెడ్డి డాక్టర్ గారి దగ్గర వెయిటింగ్లో ఉంది టోకెన్. ఓకేనా, తర్వాత ఇక్కడ కూడా కోట్ చేసాం కదా, సో అది కూడా డెంటల్ది, ఇది కూడా ఇట్లనే డాక్టర్కి అసైన్ చేద్దాం. ఓకే, 300 రూపీస్ ఫీ తీసుకొని ఇస్తారనమాట. ఓకే, ఇది కూడా టోకెన్ చూడండి, ఇక్కడ టోకెన్ వస్తుంది, ఇక్కడ తీసుకోవచ్చు. ఆల్రెడీ అక్కడ తీసుకున్నారు కాబట్టి ఇక్కడ అవసరం ఉండదు. ఓకేనా, అక్కడ ఒకటి తీసుకోకపోతే ఇక్కడ తీసుకోవచ్చు. ఓకే, తర్వాత కొంతమంది సొంతంగా రిజిస్ట్రేషన్ చేసుకోలేని వాళ్ళు ఉంటారు కదా, సో అందరికి తెలిసిన ఏముండదు. సో అప్పుడు ఏం చేస్తారంటే ఫ్రంట్ డెస్క్ దగ్గరకు వస్తారు, జరిగినప్పుడు వీళ్ళు డీటెయిల్స్ ఇస్తారనమాట. ఆ డీటెయిల్ ప్రకారం వీళ్ళే క్రియేట్ చేస్తారన్నమాట. డెంటల్ ఉంది, ఆర్థో ఉంది కదా, సో ఆర్థోకి డెంటల్కి మనం ఆడేసానికి ఆర్థో చేద్దాం. కోటేస్ చేద్దాం, కోటేస్ ఏదో పెట్టాను దాన్ని బట్టి మనకు అర్థం కావడం కోసం. ఓకేనా, ఇక్కడ ఆర్డర్ కొట్టి రాజు రవీంద్ర ఉన్నారు దాంట్లో. ఓకే, దీనికి అసైన్ చేస్తున్నాం. ఇప్పుడు టోకెన్ వీళ్ళు ఇస్తారన్నమాట, ఫ్రంట్ డెస్క్ ప్రింట్అవుట్ చేస్తారు. ఎందుకంటే అక్కడ ప్రింట్అవుట్ వీళ్ళు తీసుకోలేదు కాబట్టి ఇక్కడ ప్రింట్ ఇస్తారు. ఓకే, అదే ఇక్కడ చూడండి, ఆర్థోకి మనం దగ్గర 2 క్రియేట్ చేస్తాము. సుబ్బారావు ఒకటి, రాజారావు ఒకటి, 2 డెంటల్, ఒకటి ఆర్థో. సో ఈ 3 టోకెన్స్ ఇక్కడ ఉన్నాయి. ఓకే, ఈ టోకెన్స్ 2 టోకెన్స్ ఏమో డెంటల్ దగ్గరికి వెళ్ళి రాజేష్ రెడ్డి దగ్గరికి, 1 టోకెన్ రాజు రవీంద్ర దగ్గరికి వెళ్ళి. ఓకేనా, 3 టోకెన్ కూడా వెయిటింగ్లో ఉన్నాయి. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి డెంటల్ డాక్టర్ డాష్ బోర్డ్ ఏ విధంగా ఉందో కలుపుతాం.